7వ అధ్యాయం 47వ వచనం. లూకా సువార్త 7:47. ఆమె విస్తారముగా ప్రేమించెను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని మీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించును అని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? ఆమె నన్ను విస్తారముగా ప్రేమించెను గనుక విస్తారమైన ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను అన్నాడు. మొదట మనం ఏం చదివాం? కీర్తన 91:14లో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. ఆమె నన్ను ప్రేమించుచున్నది గనుక నేను ఆమెను తప్పించేదను. ఈరోజు దేవుని చేత తప్పింపబడాలి అంటే భూమి మీద మానవుడు ఒక పరిస్థితి నుంచి తప్పించుకోవాలి, ఒక ప్రమాదం నుంచి తప్పించుకోవాలి, ఒక ఉగ్రత నుంచి తప్పించుకోవాలి, ఒక నాశనం నుంచి తప్పించుకోవాలి. భూమి మీద ప్రతి మనుషుడు ఒక సమస్యలో ఉన్నాడు. ఇప్పుడు భూమి మీద ఉన్న మనము ఒక ప్రమాదంలో ఉన్నాం. ఏ ప్రమాదమో తెలుసా? పాపం అనే ప్రమాదంలో ఉన్నాం. అపవాది చేత మనము ఎవడు దొరుకుతాడని చెప్పేసి అని వాడిని పట్టుకొని పాతాళానికి తీసుకుని వెళ్ళడానికి వాడు సిద్ధపడి చూస్తూ ఉన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నామో తెలుసా? పేతురు పత్రికలో ఆయన చెప్తున్నాడు, ఎవడు దొరుకునా అని, ఎవడిని మృంగుదునా అని అపవాదిగాడు గర్జించు సింహం వల్లే చూస్తున్నాడట. అలా ఇలా కాదు, దొరికితే చాలు. గర్జించు సింహం అంటే అర్థం ఏంటండి? సింహం గర్జిస్తే ఎలా ఉంటుంది? మా తెలుసులే అని చెప్పని నువ్వు మౌనంగా వెళ్తావా? పిల్లి అరిసింది అనుకో, మనం ఏం చేస్తాం? పిల్లి అరిస్తే ఏం చేస్తాం? పిల్లిగా ఏముందిలే పట్టించుకోం, వెళ్ళిపోతాం. కుక్క అరిస్తే ఏంద్ర ఇది కరుతుంది, కరిసిద్దా అరిసిద్దా? ఇది అరిసేది అనుకుంటాను, కరిసేది కాదేమో అని కొంచెం పక్కగా వెళ్తాం. పిల్లలు పెట్టిన కోడిగిన రెక్కలు పుంజుకొని అలాగనే చూస్తా, పొడిసేలా కనపడింది, నీకు ఏం చేస్తావు? ఇది కోడేగా ఏముందిలే, అటు ఇటు జనం ఎవరు చూడలేదు అని చెప్పని పక్కగా వెళ్తాం. ధైర్యం ఉంటే దాన్ని తోలుకొని రోడ్డు మీద వెళ్తాం, ధైర్యం లేకపోతే దాన్ని పక్కగా వెళ్తాం. అసలు మొత్తానికి ధైర్యం లేకపోతే దాన్ని అటు విడిచిపెట్టి మనం ఈ దారిని పడి అటుపడిపోతాం. కోడికి కొంత భయపడతాం, అది పిల్లల కంటేనే. ప్రతి కోడికి భయపడం. కుక్కలు కూడా కొద్దిగా గొప్ప భయపడతాం. అది కూడా అరిసిందనుకో, అది కరిసేదా ఓన్లీ అరిసేదా అని. కరిసేదైతే కొంచెం భయపడతాం, కాస్త దూరంగా ఉంటాం. పిల్లి అరిస్తే అసలు పట్టించుకోం, ఎందుకంటే దాని స్వరం ఎట్టుంటుంది? ఒక మూలకి వినపడదు, ఏముందిలే అనుకుంటాం. సింహం అరిస్తే నువ్వు భయపడతావా? అసలు నిలబడతావా? హల్లెలూయా. అపవాదిగాడు కూడా ఈరోజు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రతి మనిషిని భయపెడుతున్నాడు. గర్జించు సింహము అంటే అది అరిసింది అనుకోండి, ఇక ఎంతటోళ్ళకైనా సరే వణుకొచ్చేస్తుంది, బాడీ కదలలేం. అది అరిసిందంటే కదలలేం. ఒకవేళ దూర ప్రాంతంలో మనం ఉన్నామనుకో, దాని శబ్దము వినగానే ఆ ప్రాంతంలో దరిదాపులో కనపడం, పరిగెత్తుతాం. ఇక దారి పొడుగుతా యేసు రక్తమే చేయం. ఇక వణుకు చెమటలు ఇంటికి వచ్చినా కూడా తడపోదు. సింహం యొక్క గర్జింపు మనల్ని ఒక్కసారి విన్నాము అంటే అనేక సంవత్సరాలు లేకుండా అనేక దినాలు భయాన్ని కలుగు చేస్తుంది. అపవాది కూడా మనుషులను ఎలా పట్టుకుంటున్నాడంటే, గర్జించు సింహముగిన ఎలాగైతే గర్జిస్తుందో, మనుషుల్ని భయపెడుతుందో, దాని గర్జింపుకి మనుషులను సైతం వణికిస్తుందో, ఈరోజు అపవాది కూడా మనుషులని అలాగా వాడి చేతులు పెట్టుకొని అలా చూస్తున్నాడు. వీడిని పట్టుకుందాం, అయిపోయింది, వీడి పని తీసుకుని వెళ్దామని. వాడు మృంగాలట అంటే సమీపంగానే ఉన్నాం, అర్థమవుతుందా? మనం అందరం సమీపంగానే ఉన్నాం అంటే వాడికి దగ్గరలోనే ఉన్నాం. కాకపోతే మృంగటానికి సమయం దొరకట్లా, వాడికి అవకాశం, సమయం కాదు అవకాశం దొరకట్లా. ఎవరిని మృంగుదునా? ఎవరిని అంటే కంటికి కనపడలేదని కాదు, అందరం కంటికి కనపడుతున్నాం. కానీ వాడిని మొత్తం మీద మన అందరినీ
పాతాళానికి తీసుకెళ్ళడానికి వాడికి అవకాశం దొరకక. ఎందుకు దొరకట్లేదు అవకాశం అంటే, యేసుప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఉపమానం కాదు, వాస్తవ జీవితం. ఒకడు భూమి మీద అనేక పంటలు వేసి ధాన్యము సమకూర్చబడిన తర్వాత ఆ ధాన్యం అంతటిని చూసి ఒకరోజు అనుకున్నాడట, ఆహా ఏమి నా భాగ్యము, ఎన్ని సంవత్సరాలు కష్టపడి సంపాదించి పోగు చేసినటువంటి ఈ సంపాదన కంటే, ఈ ధాన్యము కంటే ఇప్పుడు విస్తారమైన పంటలు పండినాయి. ఇప్పుడు నాకున్నటువంటి షాపులు, నాకున్నటువంటి గదులను నేను విస్తారంగా పెంచాలి, పెద్దవి కట్టాలి, అంతగా సంపాదించాను అని చెప్పేసి అని తనకున్నటువంటి చిన్న చిన్న దుకాణాలు, చిన్న చిన్న షాపులు అవన్నీ పెద్దవిగా చేశాడు, పెద్దగా కట్టాడు. ఇప్పుడు కడుతున్నారు లేదా గోడెలు కడుతున్నారు వడ్లకి, తెలుసా మీకు? వడ్లకి గోడెలు కడుతున్నారు, మిరగాయలకి గోడెలు కడుతున్నారు. ఏ పంట పండినా వాటన్నిటికీ గోడెలు ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా ఈ మనిషి అనుకున్నాడు, నా కొట్లు అన్నీ అంటే నా షాపులన్నీ చిన్నవైపోయినాయి, విస్తారమైన పంట పండింది కాబట్టి వీటన్నింటినీ నేను ఉన్నటువంటి నా షాపులోకి సరిపోవు, అందులో దాచిపెట్టిన, అందులో ఉంచిన సరిపోవు, విస్తారమైన పంట పండింది గనక ఇప్పుడు నా కొట్లన్నీ పెద్దవి చేయాలి అంటే ఉన్న వాటిని పడగొట్టడమో లేకుంటే వీటికంటే పెద్ద వాటిని నేను కట్టాలని చెప్పని వాడు పెద్దగా తన షాపులన్నీ పెద్దవి చేసి సంపాదించిన ధాన్యం అంతటిని షాపుల్లో భద్రపరిచి ఒకరోజు పడుకొని అనుకుంటున్నాడు. ఇక ఏమనుకున్నాడు తెలుసా? నా ప్రాణము తినుము, త్రాగుము, సుఖించు. ఇది మానవ జీవితం. ఈయన్ని పట్టుకుంటాడు అపవాదిగాడు. ఎవరిని? ఈయన పట్టుకుంటాడు. ఎవడైతే భూమి మీద దేవుని భయం లేకుండా, ఎవడైతే భూమి మీద నాతోడు లేడు అనుకుంటూ భక్తి లేకుండా, దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తాడు, వాడిని పట్టుకుంటాడు అపవాది. అందుకే అపవాది అంటున్న మాట, ఎవడిని మృంగుదునా అని గర్జించే సింహం వలె వాడు చూస్తున్నాడు. ఎవడిని మృంగుదనా అంటే ఎవడు అవకాశం దొరకట్లా, అవకాశం రాక వాడికి అవకాశం ఎక్కడ రావట్లేదు అంటే, భూమి మీద మనుషులందరినీ దేవుడు రక్షించాలని తన ప్రాణం పెట్టాడు, మనుషులందరినీ కాపాడాలని దేవుడు కంకణం కట్టుకున్నాడు, మనుషులందరినీ రక్షించాలని దీర్ఘశాంతముతో ఓపికతో మానవుడు చేసిన ప్రతి తప్పును, ప్రతి పాపాన్ని కప్పిపెడుతూ అలాగ ఆగి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. దేవుని కాపుదల భూమి మీద మనుషులకి ఉంది కాబట్టి అపవాదిగాడు ఏం చేయాలో అర్థం కావట్లా. పాపము చేసిన, పొరపాటు చేసిన, దేవుడు ఎందుకో వారిని రక్షించాలని, దేవుడు ఎందుకో వారి పట్ల తన చిత్త నెరవేర్చాలని, దేవుడు వారిని కాపాడుకోవాలని ఆయన కంకణం కట్టుకున్నాడు, ఆయన కాపుదల పెట్టుకున్నాడు. కాబట్టి ఎవడు దొరకట్లేదని అపవాదిగాడు చూస్తున్నాడట. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని భూమి మీద దేవుడు భయం లేకుండా తినటానికి తాగడానికి సుఖపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళని అపవాదిగాడు కాసు కూర్చుంటాడు పట్టుకుపోవటానికి. ఇటు భక్తి చేయరు, దేవుడు భయమో ఉండదు, జీవితంలో కట్టబడు, పాపానికి బానిసలైపోతారు. ఇక వాడికి మళ్ళీ పరిశుద్ధత వైపు రాడు, దేవుని వైపు రాడు. నువ్వెంత సువార్త చెప్పు, నువ్వెంత భక్తి నేర్పు, ఎంత ప్రార్థన చేయి, నీకు దెయ్యాలు వదిలేయగాక మాట్లాడే పనే లేదు. ఒకసారి మా దగ్గరికి ఒక ఆమె వచ్చింది. వాళ్ళ ఆయన వాళ్ళు ఒకే కూతురండి, బాగుంటారు చక్కగా. అయితే పుట్టుక క్రైస్తవులు అంటే అప్పుడప్పుడు ఆయన అంటుంటాడు, ఒక ఆయన బాన్ క్రిస్టియన్ రాజు చెప్తుంటాడు. బాన్ క్రిస్టియన్ అంటే ఏంటిదబ్బా బాన్ క్రిస్టియన్ మొన్న అడిగా నేను. అంటే పుట్టుకతో క్రైస్తవులు కదండి అని. అప్పుడు అర్థమైంది నాకు, అంటే ఇంత ఇంగ్లీష్లో ఇంత అర్థం ఉందా అని. బాన్ క్రిస్టియన్ అంటే పుట్టుకతో క్రైస్తవులు అట. ఈ పుట్టుక క్రైస్తవులు అన్నమాట వీళ్ళు. మేము అందులోనే పుట్టాము, అందులోనే పెరిగాము అనేటువంటి బ్యాచ్. వీళ్ళు క్రిస్మస్గా తప్పితే, అలా పండగ తప్పితే చర్చికి వెళ్ళే బ్యాచ్ గానే కాదు. వీళ్ళకి చక్కగా పాప పుట్టింది, పెద్ద అయింది, వివాహం చేశారు, అల్లుడికి మంచి ఉద్యోగం, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకులో జాబ్ అనమాట, 1,00,000 రూపాయల జీతం, సాఫీగా ఉంది, మంచి పొలాలు కొన్నారు, చక్కగా ఇల్లు, మంచి వాకిలి, హ్యాపీగా ఉన్నారు. ఒకరోజు ఏదో ఊరు వెళ్ళారట, ఆమెకి తెలియకుండానే ఆమె నిద్రలో లేచి తిరుగుతూ ఉందట. ఏం చేస్తుందో తెలియట్లేదట, ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదట. భర్తను జుట్టు పట్టుకొని ఉంగోబెట్టి ఒక గుద్దు గుద్దింది.
వాయు ఎప్పుడు లేని నా భార్య, ఆమె ఇంతలా ఉంటుంది, మనిషి అంత ఎత్తు ఉంటుంది. భర్త తక్కువే, పర్సనాలిటీ బాగున్నా అంత లావు పర్సనాలిటీ కాదు, కానీ ఈమె మరీ ఓటగా ఉంటుంది. మొత్తం మీద ఆయనకు అర్థం కాలేదు, ఈమె ఆయనని డామినేట్ చేస్తుంది. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది, అర్థం కావట్లేదు, ఏం చేయలేదు తెలియలేదు. ఇక లాభం లేదని చెప్పని హాస్పిటల్ చుట్టూ తిరిగారు. అంటే నరాలు వీక్నెస్ వచ్చిందేమో అని. నరాలు వీక్నెస్ వస్తే కానీ అప్పుడప్పుడు ఎట్లాంటి తిరుగుతారట వీళ్ళు. నరాల వీక్నెస్ వచ్చిన వాళ్ళు అంటారు కదా, నరాలు బలహీనత అంటారు కదా, అట్లా వచ్చినా కూడా ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తారట. అట్లా హాస్పిటల్ వైపు తిరిగారు, డబ్బులు ఖర్చు పెట్టారు. వల్లగాల చాదుబడి దగ్గరికి వెళ్ళారు, మొత్తం మీద మాంత్రికుల దగ్గరికి వెళ్ళారు, అంతరాలు తాయెత్తులు వేశారు. వల్లగాల ఎక్కడ వల్లగాకపోతే మొత్తం మీద మన అయ్యగారి దగ్గరికి వచ్చారు. వచ్చి ఊరికి నట్ట పట్టుకొని టప్పేన పడ్డది. ఆమె పట్టం కింద పడింది, దన్నున సౌండ్ వచ్చింది. మొట్టమొదటి పేషెంట్ ఆమె. హల్లెలూయా. ఆ అయ్యగారు తిప్పుతున్నాడు, దేశాలు అన్నీ తిరుగుతున్నారు, బాగుంది లైఫ్, ఎంజాయ్. ఏమైనా పట్టుకున్నాడు, ఈమెకి పలానా దురాత్మ ఉందండి, ఏమైనా ఎక్కడికి పోయినా మీకు బాగుపడదు, దేవుడు యేసుప్రభు దగ్గరకు వస్తేనే బాగవుతుంది, లేకపోతే బాగవదు, మీకే ప్రమాదం అని చెప్పారు. వాళ్ళ ఆయన అప్పుడు దాకా తిరిగి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టా, నా వల్ల కాల, అన్ని చోట్ల తిరిగాను, ఇక నా వల్ల కాదు, ఏమో బాగు చేయటమో మరి ఏదైనా చేయటం, ఏదంటే పాస్టర్ గారండి మీకే అప్పు చెప్పాను, నాకు సంబంధం లేదు, నేను పోతున్నాను చెప్పని పాస్టర్ గారికి అప్పు చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే ఆయన అప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు అనమాట. దరిద్రం ఇంతటితో పోయిందన్నట్టుగా. అంటే అప్పుడు దాకా అంత కష్టపెట్టింది ఆమెని, ఆయన్ని. అలా కూతురు చెప్తుంది, అన్ని హాస్పిటల్ తిరిగాం, అన్ని మాంత్రిక చాదుబడి శక్తుల దగ్గర తిరిగాం, అన్ని చేశాం, ఎక్కడా వాళ్ళగల. పాస్టర్ గారి దగ్గరకు రాగానే అసలు విషయం బయటపడింది. ఇంకా మా నాన్న ఇన్ని కష్టాలు పడ్డాడు, చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు, ఇక నా వల్ల కాదు, నేను వదిలేస్తానన్నాడు. చివరి అవకాశం చూద్దామయ్యా అని వచ్చాం, మొత్తం మీద బయటపడింది. ఇక మా నాన్న ఏమైనా పట్టించుకోడో మాకైతే తెలియదు. అయ్యగారు మీరే మాకు దిక్కని కూతురు అడ్డం పడింది. సరేనమ్మా, దేవుడు మాకు ఇచ్చిన ఏదో వరాలను బట్టి బాగు చేద్దాం, నమ్మకంగా రండి, మందిరానికి రండి, దేవుడు మేలు చేస్తాడు అంటే చక్కగా వచ్చింది. వచ్చిన ప్రతిసారి గోలు చేస్తుంది, మందిరంలో అందరినీ కింద మీద చేస్తుంది. మొత్తం మీద అప్పటికప్పుడు బాగా అవుతుంది, ఇంటికి వెళ్తుంది, మళ్ళీ పట్టుకుంటుంది, ఇంటికి మందిరానికి వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకొని వస్తుంది. పాస్టర్ గారు ఒకరోజు చూశారు, నేను ఇన్ని దెయ్యాలు వదిలిచ్చాను కానీ నేను దెయ్యం ఎందుకు పట్టలేదబ్బా అని చెప్పేసి పాస్టర్ గారు ఆలోచించి సరే అని చెప్పాను, ప్రార్థన చేసి ఏం కాదులే నువ్వు మందిరానికి మాత్రం సెలవు పెట్టమాక అన్నాడు. మందిరం దగ్గరకు వచ్చేసరికి దేవదూతలా కూర్చుంటుంది, ఇంటికి పోయేసరికి దెయ్యమే. నోరు మామూలు నోరు కాదు అది. వాళ్ళు ఉండేటువంటి ఏరియాలో ఒక్కొక్కరిని వరుసపెట్టి తిట్టిద్దట. యేసు రక్తమే జయం, భయంకరంగా తిట్టిద్దట. మామూలుగా తిట్టదు. నేను నమ్మలా. వీడియో రికార్డు చేసి మరీ మాకు చూపించారు. వీడియో రికార్డ్ చేసి ఆమె మాటలు తీరు చూడండి. నేను కొన్ని దెయ్యాలు ఉంటాయి, పావు ఎందుకు బాబు నోరు ఊరుకుంటే కదా పావు, నువ్వు ఎన్ని అని చెప్పు కాక. అబ్బే ఇప్పుడు కూడా ఏం హీలింగ్ అవ్వాలా ఆమెకి, అబ్బే స్వస్థత రాలా ఆమెకి. గట్టిగా ఒకరోజు గదాయించు, ఏమ్మా ఎందుకమ్మా, నేను అన్నీ మానుకున్నానయ్యా, నాలో ఏం తప్పు ఉందంటో అని అడిగింది ఒకరోజు. సరేలమ్మా ప్రార్థన చేద్దాంలే అని. మరి ఏం చెబుతాం, ఆడవాళ్ళకి చెబుతాం, మగాళ్ళకి చెబుతాం. 1-2 మాటలు వాళ్ళు ఇసుకిచ్చినా 3వ మాట 4వ మాట 10 మాటల కన్నా సరేలేండి అని చెప్పి వదిలేస్తారు మమ్మల్ని. ఆడవాళ్ళు వదిలేస్తారా? వాయు హల్లెలూయా. అస్సలు వాళ్ళ కడుపులో ఉన్న సమస్తం లాస్ట్ చివరి అంచు వరకు ఏముంటానికి లేదు. బకెట్లో ఉన్న బట్టలన్నీ పిప్పి చేసి ఆరేస్తారు చూసావా, ఆ నీటి బొట్టు మొత్తం పోయిందంటేనే ఆడ బట్టలు ఆరేసేది, లేకపోతే వీళ్ళు పిండుతూనే ఉంటారు, అటు పిండుతారు అయ్యగారు. ఆ బాధ నేను పడి సరే చూద్దామని అన్నాను. ఒకరోజు ప్రార్థన చేశాను, ఇంటికి వెళ్ళాను. నెల రోజుల తర్వాత వెళ్ళాను. ఆమె ఒక దర్శనం చెప్పింది, అయ్యగారు నాకు ఇట్లా దర్శనం వచ్చింది, ఎవరు చెప్పట్లేదు నువ్వు చెప్పు అన్నది. ఏమో ప్రార్థన చేద్దాం ఉండమ్మా నీ దర్శనాల సంగతి అన్నాను. దేవుడు మంచి వరం ఇచ్చాడండి ఆమెకి. హల్లెలూయా.
దేవుడు అన్ని చేష్టాల్లో ఉన్నా, ఆమెలో మార్పు లేకపోయినా దేవుడు ఆమెను ప్రేమించి ఒక మంచి వరం ఇచ్చాడు. ఒక దేవదూతలాగా, ఒక పెండ్లి కుమార్తెలాగా అలంకరించి, నేను స్వీకరిస్తున్నాను, నీవు ఇకనైనా మారు, ఇంత ఆధిక్యత నేను ఇస్తున్నానని దేవుడు దర్శనం ఇచ్చాడు. అది ఎవడు చెప్పలా, ఆ రోజు నాకే చెప్పింది. నేనే ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి పోయా. నైట్ 10ంటికి ప్రార్థన చేశాను. అందరికి ఇంటి వాళ్ళకి ప్రార్థన చేశాను, వెళ్ళాను. 3వ రోజు తగులుకుంది వాళ్ళ ఇంటి దగ్గర పెళ్ళట. ట్రాక్టర్ పోతే ఒట్టుకో చెప్పు మరి. ఇక ఇల్లు ఇదే బజారు, వీళ్ళ పైన ఇల్లు, పెళ్ళి. మరి ఆ పెళ్ళింటికి వెళ్ళాలంటే ట్రాక్టర్ వెళ్ళాలిగా, మనుషులు వెళ్ళాలిగా, బైకులు వెళ్ళాలిగా. ఆడ అడ్డుకట్టేసింది. ఎవరు? ఈ దేవదూత అడ్డుకట్టేసి టాటర్ పోతే బంచేత్త అన్నదంట. తొడగొట్టి మీసం తిప్పిందట ఆమె. మళ్ళీ నేను ఈ మాట చెప్పడానికి కారణం ఏంటి? సంపాదించావు బాగానే, దేవుడు భయం లేదు. కావలసినంత ఆస్తులున్నాయి, పాస్తులున్నాయి, కానీ దేవుడు భయం లేదు. కొంతమందిని పట్టుకుంటాడు, ఏదో ఒక రూపేణ పట్టుకుంటాడు. పట్టుకున్నా కూడా మారకపోతే ఎట్లా? వాడు మారలేదు. ఒకరోజు కూర్చొని, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. అప్పుడు దేవుడు వచ్చాడట. ఏమన్నాడు తెలుసా? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును కోరుచున్నాడు అన్నాడు. ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును కోరుచున్నారు. ఎవరు కోరుతున్నారు? వచ్చినాయన కాదు. వచ్చినాయన అనుకున్నావేంది? నీ ప్రాణమును కోరుచున్నారు. ఎవరు కోరుతున్నారు? మరణపు దూత. హల్లెలూయా. మరణపు దూత ఎవడు తెలుసా? అపవాది. హెబ్రీ పత్రికలో దేవుడు చెప్పాడు, మరణపు ములుని నేను విరిచాను. మరణపు దూత అన్నాడని. అపవాది, వాడికి పెట్టిన పేరు మరణపు దూత. వాడు ఈ రాత్రి బ్రతికిన కాలమంతా తినటానికి, బ్రతికిన కాలమంతా తాగడానికి, బ్రతికిన కాలమంతటా సంపాదించుకోవడానికి, బ్రతికిన కాలమంతటా ఏ మనుషులతో సంబంధం లేకుండా వాడి ఇష్టానుసారంగా వాడు బ్రతుకుతా ఉంటే ఇంకెందుకు వాడికి ఆయుష్? వాడి కోసం వాడు బ్రతుకుతున్నాడు, నీ కోసం కాదు. వాడికి ఎందుకు కాపలా? వాడికి ఎందుకు మేలు? వాడి ప్రాణం నాకు అప్పచెప్తే నేను తీసుకుని వెళ్ళిపోతా కదని చెప్పని దేవుడి దగ్గరికి వచ్చి అడిగాడట ఈ మరణపు దూత. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, తీసుకుని పోరా అన్లా అపవాది దగ్గరికి వచ్చి. అపవాదిగాడు వాడు ప్రాణం నాకు ఇవ్వనగానే దేవుడు తీసుకెళ్ళు, నాకు అవసరం లేదు అనలేదట. దేవుడు వచ్చి, వెర్రివాడా, వాడు చేసిన శాస్త్రాలవి, దేవుని భయము లేకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నావు, ఈరోజు నీ ప్రాణాన్ని కోరుతా ఉన్నారు, ఏం చేద్దాం అన్నాడు ఆయన. ఈ రాత్రి నువ్వు సంపాదించింది ఎవరి దగును? నీ ప్రాణమును విడిచిపెట్టి రమ్ము అన్నాడు. వాడికి అర్థం కాలేదు. దేవుడు ఒక్క క్షణం పట్టదండి మానవుని తీసేయడానికి. పడుతుందా? దేవుడు ప్రాణం తీసుకుంటే కేసులు ఉండవు. ఉంటాయా కేసులు? నువ్వు నేను తగాదడితే కేసు. ఏమయ్యా, నువ్వు ఇంటికి వెళ్ళి బంచేస్తాను ఏదో ఒకటి మాట అంటావుగా, కేసు పెట్టేస్తారు. కొట్టుకోండి, కేసు పెట్టేస్తారు. కొడవలో కత్తి తీసుకుని చిన్న గాయం చేసినా కూడా కేసే. దేవుడు కేసు పెడితే, దేవుడు ఏదైనా చేయాలనుకున్నాడు అనుకోండి, కేసులు ఉంటాయా? ఏముండదు. ఏసు రక్తమే చేయం. ఇక్కడ కూర్చున్నాం అనుకో, ఎటు నుంచి వచ్చిందో తెలియదు రాయి. ఎవరు మేము పెడతాం కేసు మనం? ఏమండి, దేవుడు ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ వీడు ఒక్కడే నాకు కావాలి, వీడికి ఏం చేద్దాం? ఆయనకు ఆలోచనలు ఉండవు, పేటును కొడతాడు. కేసు పెడతాం మనం. ఈరోజు యేసోపులు ఇట్లా ప్రార్థన పెట్టుకుంటామంటే నన్ను ఇట్లా కొడతారా, మీ మీద కేసు పెడతాం మనం. అసలు ఏం జరిగిందో కూడా తెలియదుగా. యోసేపు కుర్చీలో ఉన్నాడు, నేను కూర్చున్నాను, ప్రమాదం జరిగింది, ఎవరి మీద పెడతావు కేసు? బొచ్చుడు యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఎవరి మీద పెడతాం కేసు? ఏమండి, కేసు పెడతామా? దేవుడు ఒక క్షణం పట్టదు. రాత్రికి రాత్రి గుండె హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాలు పోతా ఉన్నాయి, ఎవరి మీద పెడతాం కేసులు? దేవుడు ఒక్కసారి అలా అన్నాడంటే మన ప్రాణాలు అంతే. కేసు పెట్టలేం, ఎవరి మీద మనం నేరం మోపలేం, ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యో అని చెప్పిన మొర పెట్టలేం, ఏం ఉపయోగం ఉండదు.
ప్రభు అంటున్నాడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను తప్పించేదను. హల్లెలూయా. ఎవరిని తప్పిస్తావు? అపవాది ఎవడి కోసమైతే ఎదురు చూస్తా ఉన్నాడో వాడిని నేను తప్పిస్తాను. ఎవరైతే ఈ భూమి మీద ధనాన్ని అయినా, లోకాన్నైనా, శరీరేచ్ఛలనైనా తనంటూ తాను నా జీవితం చాలే అనుకొని వాడు దాని కంటే కూడా ఎక్కువగా నన్ను ప్రేమిస్తే నేను తప్పిస్తాను. నువ్వు ఎవరినైనా ప్రేమించు, కానీ దేవుణ్ణి మిక్కిలిగా ప్రేమించు. ఎందుకంటే మానవుడు సైతము తప్పించుకోలేని, భూమి మీద అధికారులు సైతము తప్పించుకోలేని ప్రమాదంలో ఈ భూమి ఉంది. మనుషులమైన మనం ఉన్నాం. వాటి నుంచి తప్పించుకోవాలంటే దేవుడు ఒక్కడే. దానికి మెయిన్ కారణం ఏంటంటే పాపం, మెయిన్ కారణం ఏంటంటే ధనం, మెయిన్ కారణం ఏంటంటే మనము దేవుడంటే భయభక్తులు లేకుండా బ్రతకడం. ఈరోజు చాలామంది చాలా వస్తువులను ప్రేమిస్తున్నారు. వస్తువు పిచ్చోళ్ళు ఉంటారు, లేరా? వస్తువు పిచ్చోళ్ళు ఉంటారు, డబ్బు పిచ్చోళ్ళు ఉంటారు, ఆస్తులు పిచ్చోళ్ళు ఉంటారు, ప్రాణమును అంటే తన దేహమునే ప్రేమించే వాళ్ళు ఉంటారు. అందుకే అంటాడు, తినుము త్రాగుము సుఖించుము, ఎందుకంటే తన ప్రాణమును ప్రేమించాడు కాబట్టి. దేవుడు అంటున్నాడు తన వాక్యము ద్వారా, ఎవడు తన ప్రాణమును ప్రేమించునో వాడి ప్రాణాన్ని వాడే పోగొట్టుకుంటాడట. నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తావో అది నిన్ను విడిచిపెట్టిపోతుంది. నువ్వు దేన్నైతే ప్రేమిస్తావో అది నిన్ను కాపాడలేదు. కానీ దేవుణ్ణి ప్రేమించు, నువ్వు అన్నింటి నుండి తప్పించుకోబడతావు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి సమస్తము సాధ్యము. దేవునికి సమస్తము సాధ్యం. ఆయనకి అసాధ్యం అనేది లేనే లేదు. మనకు అసాధ్యం. మనం ఒక 10 మందికి మేలు చేస్తాం, 100 మందికి చేయలేం. మనం మహా అయితే ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి ఒక 200-300 మంది ఒక గ్రామానికి మేలు చేస్తాం. పక్కూరోళ్ళు కూడా మేలు చేయలేం. ప్రపంచం మొత్తానికి మేలు చేయగలిగిన ఒకే ఒక్క దేవుడు మన యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. పాపమును సైతము విరిచినవాడు, మరణాన్ని సైతము ముగింపు చేసినవాడు, మరణాన్ని సైతము తిరిగి లేచినవాడు, జీవిస్తూ ఇంకనూ బ్రతికి మన మధ్యన ఇదిగో ఇన్ని కార్యాలు చేస్తూ మనందరిని ఒకసారి కూర్చోబెట్టాడే. ఇది ఆయన వల్లనే సాధ్యము, ఏ మనుషుడు వల్ల కానే కాదు. ఈరోజు ఆయన్ని ఎవరు ప్రేమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి. ఆమె నన్ను విస్తారముగా ప్రేమించను గనక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఏంటి ఆమె ప్రేమ? ఆమె విస్తార ప్రేమ ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క కాళ్ళను కన్నీటితో కడిగిందండి. మనం యేసయ్యను ప్రేమించామనే దానికి గుర్తేంటి తెలుసా? మన హృదయంలోంచి పశ్చాత్తాపము పెళ్ళును బయటకు వస్తుంది. యేసయ్య ప్రేమను తలంచుకుంటే మనం బ్రతకలేము. అయ్యో నాకు వద్దు ఈ ప్రాణం, నీతో కూడా వచ్చేస్తాను ప్రభు అంటాము. నీతో కూడా వచ్చేస్తాను ప్రభు అంటాము. మన పిల్లల్లో ఎవరికైనా ప్రమాదం జరిగిందనుకోండి, ఏమన్నా క్షణం నిలబడగలం? మనం కాళ్ళు చేతులు ఆడతాయా? మనం 6 రోజులు దూరం ఉన్నాం అనుకోండి, పిల్లలు ఒక్కసారిగా మనం కనపడగానే పిల్లలు అమాంతంగా మనల్ని హత్తుకుంటారు. ఇది కూడా ప్రేమే. తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో ప్రేమిస్తారు, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమిస్తారు. దీనికి మించిన గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. ఈ భూమి మీద మనం పిల్లల్ని ప్రేమించవచ్చు, కానీ వారి పాపాలని మనం క్షమించలేము, వారి తప్పుల్ని మనం క్షమించలేము, వారికి ఉన్న శిక్షల నుంచి మనం వారిని కాపాడలేము. ఎన్ని సంవత్సరాలు అవుతుంది, మా నాన్నగారు నా పాపాలు కడిగివేయగలిగాడా? నాకున్నటువంటి సమస్య నేను తొలగించగలిగాడా? లేదు. ఆయనకి సాధ్యమైనంత వరకే నన్ను ఆయన మేలు చేశాడు. ఇక నా వల్ల కాదబ్బాయి, నువ్వు పెద్దోడు అయిపోయావు, నీకు కుటుంబం అయిపోయింది, ఇక నువ్వు బతుకయ్యా, ఇంకా నా వల్ల కాదయ్యా అని చేతులు ఎత్తేసాడు. ఆయన ఒక స్థాయి వరకే, ఆయన ఒక స్థితి వరకే. కానీ దేవుడు మనము ముదిమి వచ్చు వరకు కూడా, మన ముసలోళ్ళైనా కూడా ఆయన మనల్ని ఎత్తుకునేటువంటి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. అంత ప్రేమ మన మీద ఉంది. ఈరోజు పాప ముసలోళ్ళు అయిపోయాం, మమ్మల్ని పట్టించుకోలేదు దేవుడు అనుకుంటున్నారేమో. నువ్వు ముసలోడువైనా ముసలమ్మవైనా దేవుడు నిన్ను ఎత్తుకొని ముద్దాడే గొప్ప దేవుడు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తేనే. నువ్వు ఆయన ప్రేమించకుండా ఇంటికాడ కూర్చొని దేవదూతలాగా ఇంటికాడ కూర్చొని దెయ్యపు చేటలు చేసావనుకో, మీ పిల్లలు నిన్ను ముఖమే పెట్టి కొడతారు. దేవుడు తర్వాత సంగతి. మీ పిల్లలే కొడతారు. నోరు ఊరకుండదా, మనసు ఊరకుండదా, మెలకుండా ఉండలేవా, నిలకడగా ఉండలేవా, నీకెందుకు అని చెప్పని మన పిల్లలనే కొడతారు. దేవుడు అటు కూడా శిక్షిస్తాడమ్మా. దేవుడు ప్రేమ చాలా గొప్పది. నేను చెప్తే వీళ్ళు వినరులే కానీ మీ అబ్బాయి చెప్తాడులే అని చెప్పని మనకు అప్పచెప్తాడు ఆయన. దేవుడు చెప్తే మనం వింటామా? అరే ఊరుకో నాన్న వద్దు, బొజ్జగిస్తాడు దేవుడు మొదట. మనం ఏనో
అప్పుడు ఏం చేస్తాడు, ఈడు నా మాట ఇంట్లోలేదని చెప్పి అటు తిరుగుతాడు. అటు తిరగగానే కొడుకు అప్పచెప్తాడు, అబ్బాయి నీ ఒకసారి చూడరా నాన్న అంటాడు. ఇక కొడుకో కూతురు వచ్చి లేకపోతే మనవడో మనవరాలు వస్తారు, ముసలాడానికి నోరు ఊరకుండా ఏ వీళ్ళు మొదలు పెడతారు. ఇక ఒరే నువ్వెంత నేనెంత నాకు చెప్పేంతటివా, నీకు చెప్పాలి. మరి దేవుడు ఆ పిల్లలకి అప్పచెప్పాడు నీకు బుద్ధి. హల్లెలూయా. నీకు బుద్ధి చెప్పాలి కాబట్టి నీకు వాళ్ళకి అప్పచెప్పాడు. అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. చిచ్చి పిల్లలు కూడా అంటున్నారు, ఎంత పెద్దోడినాయండి, ఎంత వయసు వచ్చి పిల్లలు కూడా అంటున్నారా, నేను ఎందుకు అనిపించుకోవాలా, నోరు మోస్తావు అంతే. అప్పుడు వింటావు నువ్వు. అప్పుడు దాకా మా యేసు రక్తమే చెయ్యం. దేవుడు అప్పుడు ఇటు తిరిగినాడు, వీళ్ళకి రైట్ సరిపోయింది, ఇటు తిరుగుతాడు. పోనీలే అమ్మా, పోనీలే బుజ్జి తల్లి. ఎప్పుడన్నా అనుభవించారా మీరు? నాకు పడ్డాయి ఎట్నే, నాకు కూడా గట్టిగానే పడ్డాయి మొదట్లో, ఇప్పుడు కాదు మొదట్లో. దేవుని ప్రేమించిన వారికి ఎన్ని క్షమాపణలు, ఎంత ప్రమాదం నుంచి మనం తప్పించబడుతున్నామో తెలుసా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. మరణం నుంచి తప్పించబడతాం అంటే మనకి ఇంకా అసలు సావు ఉండదనే, చనిపోతాం. యేసు ప్రభువారు భూమి మీద ఎలాగైతే చనిపోయాడో, ఎలాగైతే మళ్ళీ తిరిగి లేచాడో అలాగే తిరిగి లేస్తాం. అది తప్పించబడటం అంటే. హల్లెలూయా. ఏ రోజు యేసు ప్రభువారి యొక్క సమాధి ఇప్పటికి కూడా యెరూషలేము ప్రాంతంలో భూమి నడి బొడ్డు మీద ఇప్పుడు కూడా యేసు ప్రభువారి యొక్క సమాధి తెరవబడి ఉన్నది. ప్రపంచంలో ఎవరు సమాధి తెరవలేదు, ప్రపంచంలో ఎవరు ఎవరు తెరవలేదు ఇంతవరకు. యేసు ప్రభువారిని ఏ సమాధిలో పాతి పెట్టారో, యేసు ప్రభువారికి ఏ సమాధి అయితే చేయబడి ఉందో, ఎక్కడైతే వస్త్రాలతో ఆయన్ని కప్పివేశారో అవే వస్త్రాలు, అదే సమాధి ఇప్పటికి కూడా రాయి దొర్లింపబడి కొన్ని కోట్ల మంది ప్రజలు వచ్చి చూచిపోతున్న ప్రాంతముగా ఉంది ఈరోజు అది. హల్లెలూయా. యేసు ప్రభు ఒక్కడే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఈరోజు నీవు ఆయన్ని ప్రేమిస్తే, ఈరోజు ఒక దినాన్ని నీవు మరణించినా తిరిగి లేపబడతావు. ఆయన ఎక్కడైతే తిరిగి లెగిశాడో అక్కడి నుంచి అమాంతంగా వెళ్ళిపోయి పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఆ రాజ్యంలోనికి మనం తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన. అది తప్పించబడటం. ఈ భూమి మీద నువ్వు ఏ సమస్యలో ఉండగాక ఆ సమస్య నుంచి కూడా నేను తప్పించబడతాం. హల్లెలూయా. ఆ ఒక్కటే కాదు అంటే మరణించినప్పుడేనండి కాపాడేది. మరి భూమి మీద సమస్యలు వస్తే కాపాడతాడు. కాపాడగలిగిన మహాతండ్రి, మరణాన్నే విడిచి మరణాన్నే జయించినవాడు, మరణం నుంచి మనకు విడుదలనిచ్చినవాడు, మరణం నుంచి మనల్ని తప్పించినవాడు, భూమి మీద మనకు వచ్చేటువంటి సమస్య నుంచి మనం తప్పించలేడా? అంటే చేతకాని వ్యక్తి అనుకున్నావా దేవుడు? కాదు. ఏ సమస్య నుంచి అయినా సరే తప్పించగలిగిన మహా గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు ఆయన. ఈ భూమి మీద మనుషులు చాలామంది ఎవరికి వాళ్ళే కష్టపడి సంపాదించి పోగేసుకొని మమ్మల్ని మేము కాపాడుకుంటున్నాం అనుకుంటున్నారు. కాదు, దేవుడు కాపాడుతున్నాడు. దేవుడు కాపాడుతున్నాడు. ఈరోజు ఈ ప్రాంతం ఇంత చక్కగా అందరూ క్షేమంగా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం, మంచి వాతావరణం, ఇవన్నీ మంచి పంటలు పండుతున్నాయి, మంచిగా మనం అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం, ఎవరు మానాన వాళ్ళము అన్ని విధాలుగా బాగున్నాం అంటే కారణం ఏంటో తెలుసా? దేవుని కాపుదల. ఈరోజు మనందరము బాగుండాలని వేరే దేశం వాళ్ళు మన దేశం మీదకి వచ్చి బాంబులు వేయకుండా, మనం నాశనం కాకుండా, మన భారతదేశం బాగవటానికి భూమి మీద మన కంటికి కనపడే సైన్యం ఒకటి ఉంది, భారత సైన్యం. వాళ్ళందరూ సైనికులు యుద్ధ భూమిలో పోరాడుతూ ఉన్నారు. ఇతర దేశస్తులు ఏమంటే శత్రు దేశాల వాళ్ళు మన మీద యుద్ధాలు వేయకుండా మా ప్రజలు కాపాడబడాలి, మా ప్రజలు క్షేమంగా ఉండాలని చెప్పని వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళకంటే గొప్ప పోరాటం దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఏంటది? ఈ భూమి మీద ఆ సైనికులు ఎలాగైతే మన క్షేమాన్ని కోరాడో, ఆ సైనికులు ఎలాగైతే మనకి కాపుదలగా ఉన్నారో, ఈరోజు మన ఈ ప్రాంతంలో ఉన్న మనము అనేకులకి క్షేమాన్ని కలుగు చేసే వ్యక్తులుగా మన ఇక్కడ పెట్టాడు ఆయన కాపాడి పెట్టాడు. నిన్ను నన్ను ఊరికినే పెట్టలేదు ఇక్కడికి, నిన్ను నన్ను ఊరికినే పిలవలేదు. ఊరికినే పిలిచి ఏదో 4 మాటలు చెప్పి అమ్మయ్య హాయిగా బాగుందని చెప్పి ఇంటికి వెళ్ళి సమర్పడటానికి కాదు. నీవు నన్ను ప్రేమిస్తేనే నేను తప్పిస్తానంటున్నాడు. తమాషా మాట అంటారు. అది తమాషా అనుకుందామా అంటే ఉత్తి మాట అనుకుంటున్నారా? ఈరోజు చాలామంది హామీలు ఇస్తున్నారు, మేము మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, మమ్మల్ని నమ్మండి, మాతో రండి, మాకు చేయండి, మాకు ఓటేయండి, మాకు ముద్రేయండి.
మాటలు చెప్పేవాళ్ళే కానీ చేసేవారు ఎంతమంది ఉన్నారు? ఎన్ని పనులు చేయగలుగుతారు వాళ్ళు? అందుకే 127 కీర్తనలో యేసుప్రభు 2వ వచనంలో ఒక మాట రాశాడు. ఏమని తెలుసా? యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి కాయువారు రాత్రంతయు మేలుకొని ఉండుట వ్యర్థమే. హల్లెలూయా. ఈరోజు సైనికులు అక్కడ కాపాడుతున్నారు, రాత్రంతా మేలుకుంటున్నారు. కానీ ఇక్కడ దేవుడి స్టేట్మెంట్ ఏంటి తెలుసా? యెహోవా పట్టణాన్ని కాపాడకపోతే, దేవుడే ఈ గ్రామాన్ని కాపాడకపోతే, దేవుడే ఈ దేశాన్ని కాపాడకపోతే, దేవుడే తన ప్రజలను తాను కాపాడుకోలేకపోతే బహు ప్రమాదం అంటున్నాడు దేవుడు. రాత్రంతా నువ్వు మేలుకొని ఉండకూడదు దండగే. రాత్రి అంతా అయ్యో నా ఇల్లు బాగుండాలి, నా ఊరు బాగుండాలి, నేను బాగుండాలి, నేను మేల్కొని ఉంటే నేను కాపాడుతాను, నేను అందరినీ కాపాడుతాను, నేను మేలు చేస్తాను, వాళ్ళకి ఎలా అవ్వదు, వీళ్ళకి ఎలా అవ్వదు, నేను మంచోడిని, వాళ్ళందరినీ కాపాడాలి. నువ్వెంత ప్రయాసపడ్డా దేవుని కాపుదల లేకపోతే కుదరదు. నేను కూడా రోజు ప్రార్థన చేస్తాను, నాయన మా బాబు విషయంలో చాలా మేలు చేయండి ప్రభు అని. మా పెద్దోడు చాలా మెతక, నువ్వేమన్నా అనుకొని ఏడుచుకొని ఇంటికి వస్తాడు తప్పితే నిన్నేమనలేడు. వాడు మొదట్లో బళ్ళోకి వెళ్తే పెట్ట బాధారండి. వాడు ఆకారం ఏమో ఎంత ఉంటుంది, లోపల గుండెకాయ ఏమో ఎంత ఉంటుంది. వాడికి ధైర్యం లేదు, పిరికోడు. బడికి వెళితే వాడిని 2 బాధంగానే ఉరుకుతా వచ్చి నన్ను కొట్టారు నాన్నడు. ఊరి నా గుండెలో జల్లు అన్నది, నా కొడుకును కొట్టాడే, వాడు ధైర్యంగా ఏమనలేకపోయాడే. నేను అన్నాను, కొట్టమాకు నాన్న అన్నాను. ఎవరిని ఏమనమాకు, వాడితో ఫ్రెండ్షిప్ చేయి, వాడికి నేర్పా, వాడితో ఫ్రెండ్షిప్ చేయి, వాడికి నిన్ను కొట్టడం. ఎవడని నిన్ను కొట్టడానికి వచ్చాడు అనుకో, ఈడే వాడి మీద తిరగబడతాడని నేను ఆడే కాపుదాలన్నాను. నాకు భయం వేసింది. నేను వెళ్ళాను 2 సార్లు స్కూల్కి వెళ్ళాను, తేట తీత్తనాయాలన్న. నేను పశువుడు తెలియదు వాడికి నేను ఎంతకాలం వెళ్ళగలుగుతాను, నా పిల్లగాడికి నేను ఎంతకాలం కాపుదలా, నేను ఎంతవరకు వాడికి ధైర్యం. ఇలా కాదు అని చెప్పని ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. వాడికి స్కూల్కి వెళ్ళాలంటే భయం, రాయాలంటే భయం, పిల్లలను కొడితే భయం. మొదలుపెట్టాను, ప్రభు వాడికి ధైర్యం ఇవ్వండి. మీరు ధైర్యం ఇస్తే వాడు ఎక్కడైనా నిలబడతాడు, నేను ధైర్యం ఇస్తే వాడు అక్కడే నిలబడతాడు. నన్ను దాటి అవతలకి వెళితే, వాడిని దాటి నేను యువతలకు వస్తే వాడు పిరిగితనంతో వాడు బ్రతకలేడు, ఏడుస్తాడు, వాడు బాధపడతాడు, దుఃఖపడతాడు. అది నాకు తలుచుకుంటేనే దిగులుగా ఉంది ప్రభు అని చెప్పని ప్రార్థన చేశాను. వాడు ధైర్యంగా బడికి వెళ్తున్నాడు. హల్లెలూయా. వాడు ధైర్యంగా బడికి వెళ్తున్నాడు. వాడిని ఎవరు ఎన్నుకొట్టినా చెప్పట్లే. ఇప్పుడు ఒకప్పుడు చెప్పాడు, ఇప్పుడు చెప్పట్లా. తన్ను తినినా కొట్టినా వాడు సంతోషంగానే ఉన్నాడు. వాడెవడో ఒకడు పలక తీసుకొని ఈపు మీద కొట్టాడు, ఎప్పుడుకో వారానికి చెప్పాడు. వాడికి ధైర్యం వచ్చింది, వాడికి వాడు జయించాడు. వాడిని ఈడు కొట్టాడు, ఈడిని వాడు కొట్టాడు. మొత్తం మీద స్కూల్కి వెళ్ళి ఇద్దరిని మళ్ళీ ఏకపరిచి వచ్చానే. మరి అదొక పంచాయతీ. విషయం ఏంటి? నా పిల్లలకైనా, నీ పిల్లలకైనా, నాకైనా, నీకైనా మన జీవితాలలో దేవుడు చేస్తేనే తప్ప, కాపుదల ధైర్యం దేవుడిస్తేనే తప్ప మనం ఎంత ప్రయత్నం చేసినా రానే రాదు. అది చెప్తున్నది దేవుని మాట. దేవుని మనం ప్రేమించగలిగితే, దేవుడు మనకి కాపుదలవ్వగలిగితే దేని నుంచైనా మనం తప్పించుకొనగలము. మొదట మన పాపాల నుంచి మనం తప్పించబడాలంటే అది దేవుడి ద్వారానే సాధ్యము. మనకున్నటువంటి సమస్యలు, మనం భరించలేని సమస్యలు, మన వల్ల కాని సమస్యలు, హాస్పిటల్కి పోతే లక్షలు అవుతున్నాయి. ఏం పెడతాం మనం? ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక రూపాయి ఇవ్వండి, ఒక 10,000 ఇవ్వండి, ఒక 20,000 ఇవ్వండి, నాకు సమస్య వచ్చింది, ఏదో ఒకటి తల తాకట్టని పెడతాను, ఆస్తి అయినా మీకు ఏదో ఒకటి చేస్తాను, తర్వాత ఇవ్వండి, ముందు నా బాధ నుంచి బయటపడాలని చెప్పేసి అని ఏదో ఒకటి ఆ ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ఆ సమయంలో ఎవరో ఒకరు సహాయం తీసుకుంటాం. తర్వాత వాళ్ళు ఇవ్వాలంటే మనం తిరిగి ఇవ్వగలమా? అమ్మో ఎంత అయిందా, అయ్యో ఎంత అయిందా, నేను తీర్చగలనా, నా దగ్గర అవసరం ఉంది, అదొక భయం. ప్రభు ఈ భయం కూడా తప్పించగలడు ఆయన. హల్లెలూయా. సమస్య వచ్చింది, నువ్వు తెచ్చుకోవాలా, సమస్య నువ్వు తెచ్చుకోవాలా, రావాలి కాబట్టి వచ్చింది. ఆ టైంలో నీ ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆ టైంలో నీ మనసు ఎటు ఉంది, ఆ టైంలో ఆ పరిస్థితిలో నీ ఆలోచన ఎటువైపు ఉంది, దేవుడు ఒక పరీక్ష అంతే. ఆ పరీక్షను బట్టి నువ్వు తప్పించబడతావు. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించాడు. ఆపద వచ్చినప్పుడు మన మనస్సు దేవుడి మీద ఉంటుంది. పాపాత్మురాలు వెళ్ళిందట. తన పరిస్థితి ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్ళగలిగిందంటే తన పరిస్థితి చేదాటిపోయింది. చేయబడిన పాపాలు నెమ్మదిగా ఉండనివ్వట్లేదు, ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు, కూర్చోలేకపోతుంది, నిలబడలేకపోతుంది, ఏ పని చేయలేకపోతుంది, మాటలు అన్నీ తను పడలేకపోతుంది, భరించలేకపోతుంది.
నా వల్ల కావట్లేదు, నాకు ఈ బ్రతికే వ్యర్థమని చెప్పేసి చనిపోదాం అనుకున్న పరిస్థితిలో యేసుప్రభు వారి గురించి విన్నదట. యేసుప్రభు వారి దగ్గర నాకు క్షమాపణ ఉంది, ఆ బోధకుడు నాకు మేలు చేస్తాడేమో, చివరిసారిగా వెళదాం, ఆయన దగ్గరికి వెళ్ళి నా గురించి చెబుదాం, నేను ఆయనకి కంట కనబడితే చాలని చెప్పని ప్రభు దగ్గరికి వెళ్ళిందండి. ప్రభువును చూడగానే ఉండబట్టలేక కన్నీళ్లతో తన పాదాలు కడిగేసింది. హల్లెలూయా. అప్పటి వరకు విలువైన తన కన్నీళ్లు, విలువైన తన అత్తరు, విలువైన తన కురులతోటి ఎక్కడ తల వంచని తను యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చేసరికి తల వంచేసింది. హల్లెలూయా. కన్నీళ్లు కారిపోయినాయి. పాదాలను సైతము నీళ్లతో కడిగినట్లుగా కడిగేసిందట. కన్నీళ్లతో పాదాలను సైతము కడగబడిన పాదాలని టవలతో తుడిచినట్లుగా తన కురులతో తుడిచివేసేసింది. పశ్చాత్తాపంతో తుడిచివేసింది. ఇక ఆయన చూశాడు, ఎంత ప్రేమించుండకపోతే ఈమె నా పాదాలు కడగాలి, ఎంత ప్రేమించుండకపోతే ఎంత ఏడవాలి, ఎంత ప్రేమించుండకపోతే ఈమె ఎంత విలువైన అత్తరం నా దగ్గర వాడాలి. ఆమె నన్ను విస్తారముగా ప్రేమించింది కాబట్టి ఆమె పాపములు విస్తారంగా క్షమించబడ్డాయి, తప్పించబడతావు. యేసు ప్రభు పాదాలే మనకి శరణం. యేసు ప్రభు యొక్క శిలువ త్యాగమే మన జీవితానికి మేలు. అది ఏ పరిస్థితిలోనూ నీకు విడుదలే, ఏ పరిస్థితిలో నీకు కాపుదలే, నిన్ను తప్పించగలిగిన ఏకైక దైవము యేసు ప్రభు ఒక్కడే. అది ఏ పరిస్థితి అయినా. ఈరోజు దేవుడు చెప్తాడు, నువ్వు నన్ను ప్రేమించావా, నువ్వు పాపంలో ఉన్నావా, నీకు క్షమిస్తాను అంటే ఇంక మళ్ళీ పాపం చేయమనే. ఇవాళ క్షమించేసాడు అనుకో, మళ్ళీ చేయమనే. జాగ్రత్త, సమాధానం కలిగి ఉండు. హల్లెలూయా. పాపము మనల్ని సమాధానంగా ఉండనివ్వదు, పాపము మనల్ని నెమ్మదిగా ఉండనివ్వదు. పాపము నిద్రపోతుంటే రాత్రిపూట కలవరం వచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడు ఎక్కడ తిరుగుతావో తెలియదు. ఏమ్మా, ఏం లేదులే, బాగానే ఉన్నానులే, చెప్పుకోగలవా? తెలంగాణ ప్రాంతంలో ఒకరోజు వెళ్ళాను. వెళితే ఒకరోజు ఒక అయ్యగారు అర్ధరాత్రి పూట, అప్పుడు నాది చాలా చిన్న వయసు, మేము కూడా ఏదో బతుకు తెరువు కోసం పోయాం. పోతే రాత్రిపూట ఒక ఏడుపు వినబడుతుంది నాకు, ఒక ఏడుపు. రాత్రిపూట అర్ధరాత్రి మరి పాసుకు లెగుతాం కదా, లేచాను. పిల్లగాడిని లేచి మెయిన్ రోడ్ మీదకి వస్తుంటే ఏడుపు వినబడుతుంది. మూలుగులు, మామూలు మూలుగు కాదు, అదొక టైపు మూలుగు. భయం వేసింది. రెండో రోజు మళ్ళీ అదే మూలుగు, భయం వేసింది. అమ్మో, ఇక్కడ ఏదో దెయ్యం తిరుగుతుంది. అర్ధరాత్రి ఇక్కడ ఏ మనిషి కనబట్టలేదు, లైట్లు వేసి ఉన్నాయి, మనుషులు లేరు, మూలుగు వినబడుతుంది, ఎక్కడో దెయ్యం ఉన్నట్టుంది అని చెప్పని మా నాన్నకి చెప్పాను. ఏ మూలుగు లేపడరా అన్నాడు. మా అమ్మకి చెప్పాను, నాకున్న పడుకోబ్బాయి అన్నాడు. ఎవరు చెప్పినా పడుకోండి అంటున్నారే కానీ పట్టించుకోవట్లేదంటే ఇక్కడ ఏదో మొత్తానికి వాళ్ళకి వినబట్టలేదు, నాకే వినబడుతుంది, ఏదో జరిగిందన్నాను. ఇక నైట్ పూట లేవటం మానేశాను. ఇక తెల్లారి ఏదైనా తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ తప్పలా మళ్ళీ వినబడుతుంది. మా నాన్నకి పొద్దున్నే, నాన్న రాత్రిపూట ఎవరు ఏడుపు వినబడుతుంది, మనుషులు కనబట్టలేదు నాన్న, ఇక్కడ దెయ్యం ఉంది నాన్న, నేను కొన్నాను, నేను ఊరికి పోతాను అన్నాను. అరే దెయ్యం కాదు, పాడు కాదు, అదిగో పలానా ఆయన ఉన్నాడులే, వాళ్ళ ఆడవాళ్ళు చనిపోయింది, పిల్లలు ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఆయన రాత్రిపూట వాళ్ళ ఆడవాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఏడుస్తూ ఉన్నాడులే, ఆ ఏడుపేలేరా అది, నువ్వు ఊరుకోరా, దెయ్యం కాదు పాడు కాదు అన్నాడు ఆయన. అప్పుడు వచ్చింది నాకు ధైర్యం. మళ్ళీ అర్ధరాత్రి పూట లేచాను, ఏడుతున్నాడు, అయ్యో పాపం ఏడుతున్నాడు, పోయేద్దామని చెప్పాను. 4 అడుగులు లేచాను, చిన్నపిల్లగాని కదా, నిజమా కాదని చెప్పని పోయాను. ఒక్కడే మంచంలో మురుసుకొని ఏం ఏడుతున్నాడండి, ఎక్కిళ్ళు పెట్టి ఏడుతున్నాడు, మూలుగుతున్నాడు, రాత్రి అంతా ఏడ్చాడు ఆయన. తర్వాత అర్థమైంది, బతికున్నంత కాలం భార్యని పట్టించుకోవాలి, కొట్టాడు, కొట్టాడు, చనిపోయింది రోగం వచ్చి. ఇక ఏడుస్తున్నాడు, భయంకరమైన ఏడుపు. అది అసలు ఆ ఏడుపు తట్టుకోలేకపోయాను నేనైతే, నేనే వినలేకపోయాను అసలు. ఏడ్చి ఎవరు పట్టించుకోవట్లేదు. అదొక చిన్న గుడిసె అయిపోయింది. ఆయనకి ఆహారం లేదు, నెమ్మది లేదు, నిద్ర లేదు, ఎవరూ లేరు నాకు తోడని చెప్పేసి ఒక భయము, ఆందోళన. ఏం చేయని ఏకాకి అయ్యి బాగా ఏడ్చేవాడు ఆయన. ఒక పెద్ద మనిషి వచ్చాడు అనుకోకుండా, రే ఎందుకురా అలా ఉన్నావు, నాతో కూడా వచ్చేసేయి, నేను తీసుకెళ్తాను రా. దూర బంధువు అట్ట, ఎవరు తెలియదు, అనుకోకుండా వచ్చాడు, నేను తీసుకెళ్తానయ్యా, నాతో కూడా ఉండు, నాతో కూడా ఏదో పని చేసుకుంది కానీ నేను నీకు మెయిల్ చేస్తానులే రాయ అని చెప్పేసి అంటే నేను రానని చెప్పని ఏడ్చాడు. నా భార్య కొలువై ఉన్నటువంటి ఇల్లు, నా భార్య తిరిగినటువంటి స్థలం, నాకు మా అమ్మ మా నాన్న ఇచ్చినటువంటి ఆస్తులు, నేను ఎన్ని విడిచిపెట్టి నేను రాను. ఆస్తులు బాగానే ఉన్నాయి కానీ భార్య లేకపోతే ఏం ఉపయోగం, ఎన్నిండో ఉపయోగం ఉంది. రాత్రులు ఏడుస్తున్నాడు.
ఇక పెద్దలు వాళ్ళందరూ కలిసి బతిమాలి, నీ సోటి అడిగిపోదు, నీ ఇల్లు అడిగిపోదు, నీ పొలం అడిగిపోదు, కౌలుకిద్దాం, నీ కౌలు వస్తుంది, ఆ ఇల్లు అద్దెకిద్దాం, ఆ ఇల్లు కూడా బాగలేదుగా, పాని అడుగుడు పాని, నీకేదో ఒకటి మేలు జరుగుతుంది, పోయా ఎందుకేడా అని చెప్పేసాను. అందరూ బతిమాలి, తన బంధువులు బతిమాలితే నేను రానా అన్నాడు. కూతురు వచ్చింది, రానా నా పోదాం అన్నది, వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. కూతురు పిలవగానే వెళ్ళిపోయాడండి, వెళ్ళిపోయాడు. కరెక్ట్గా 4 నెలలు 6 నెలల తర్వాత చూశాను. మనిషి ఎట్లున్నాడో తెలుసా? అసలు ఆయనేనా ఈయన అనుకున్నాను నేను. ఆయనేనా ఈయన? నేనే కాదు, ఊరు మొత్తం ఆశ్చర్యపోయేంత పరిస్థితి. ఎందుకో తెలుసా? ఒక్కడొచ్చాడు, నేనున్నాను, నాతో కూడా వచ్చాయి, నేనున్నాను, నీకేదో ఒకటి మేలు చేస్తాను, నన్ను నమ్మి రాయ్యా. నమ్మి పోయినందుకు మనిషి ఆలోచన మారింది, మనిషి రంగు మారాడు, మనిషి బ్రతికే మారిపోయింది. హల్లెలూయా. అది నిన్ను నన్ను నమ్మి నిన్ను నన్ను బాగు చేసేది ఒక్క యేసు ప్రభువే. భూమి మీద మనుషులు కాదు, మనుషులు ఆస్తులు చూస్తారు, మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగాలు ఎరిగిన దేవుడు మనల్ని తప్పించగలడు. ఆయన నిన్ను నన్ను తప్పించడానికి యేసయ్య ఒక్కడే. ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తావా? నేను నిన్ను తప్పిస్తాను. ఆమేన్. హల్లెలూయా. నన్ను ప్రేమించు, నేను నిన్ను తప్పిస్తాను. ఒకడు తన ప్రాణాన్ని ప్రేమించుకున్నాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు. ఒకడు తన ప్రాణాన్ని ప్రేమించుకున్నాడు, పోగొట్టుకున్నాడు. నువ్వు ఏం ప్రేమిస్తున్నావు? లోకాన్ని ప్రేమిస్తే, నువ్వు ప్రేమించుకుంటే, నీ అనుకున్న వారిని వాళ్ళని ప్రేమించి వాళ్ళేదో నాకు మేలు చేస్తారనుకుంటే ఒకనాటికి నువ్వే దెబ్బతింటావు. కానీ ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించుచున్న వారిని నేను తప్పిస్తాను. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఏదైనా కావచ్చు, నువ్వు ఏ సమస్య అయినా ప్రభు నిన్ను తప్పించడానికి సమర్థుడు. నువ్వు నమ్మి విశ్వాసంతో ప్రభువును ప్రేమించు. ప్రభువును ప్రేమించడం అంటే ఏంటి? ఇంతకీ ఈమె పాపాత్మురాలు ఎలాగైతే యేసు ప్రభు వారి యొక్క పాదాలు కడిగిందో, నీవు కూడా పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేయటమే ప్రేమించడం. నువ్వు దేవుణ్ణి ఇష్టపడితే ప్రార్థన చేస్తావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ప్రభువా నా దగ్గరికి రండి అని ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేసే వ్యక్తి దేవుణ్ణి ప్రేమించగలడు, లేకపోతే ఎవరు ప్రేమించలేరు. యేసు ప్రభు మాటలు ఎవరు విన్నా అందరూ ఆచరించరు. ఎవడు ఆచరిస్తాడో తెలుసా? నా దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, నా దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పని ప్రతిరోజు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడే, ఇతనే దేవుణ్ణి ప్రేమించేవాడు. అందుకే యేసు ప్రభువు పాపాత్మురాలు యొక్క చరిత్ర, తన యొక్క జీవిత చరిత్రను చెప్పాడు. ఆమె నన్ను విస్తారముగా ప్రేమించింది. ఏం చేసింది? నా కాళ్ళు గడిగింది. మోకాళ్ళేసి ప్రార్థన చేయి. నువ్వు యేసు ప్రభువును ప్రేమిస్తే ఆయన దగ్గరికి రా, ప్రార్థన చేయి. నువ్వు ఏ విషయంలో ఉన్నావో దాన్ని వెల్లడించు చాలు, మొత్తం ఆయనే చూసుకుంటాడు. ఆయన హల్లెలూయా. ఆ నమ్మకము పెట్టి ఆయన అలాగ ప్రేమించే వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడు. ఈరోజు నీకు నాకు ఆయన చెప్పే మాట, నీవు నన్ను ప్రేమిస్తే నేను తప్పిస్తాను.